చూస్తే సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి తెలంగాణ అడవులు కాల్పులతో మారుమోగిపోయాయి. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ నుంచి 10 రోజుల క్రితం జిల్లాకు మావోయిస్టులు వచ్చినట్టుగా తెలుస్తోంది. మృతులుగా కేకేడబ్ల్యూ కమిటీ సభ్యులుగా గుర్తించారు. ఘటనా స్థలంలో 2 ఆయుధాలు, కిట్ బ్యాగ్ లభ్యమయ్యాయి. దీంతో కూంబింగ్ ను మరింత ఉధృతం చేశారు పోలీసులు. అయితే ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారనే విషయంపై పోలీసులు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. తెలంగాణలో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు మరొకసారి తమ ఉనికిని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా జిల్లాలోని ములుగు, తాడ్వాయి అటవీ ప్రాంతాల్లో మావోల పేరిట పోస్టర్లు వెలేయడం కలకలం రేపాయి. దీంతో తాజాగా ఇవాళ తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్తో మరోసారి మావోల కదలికలు బయటపడ్డాయి. ముందస్తు సమాచారంలో భాగంగానే కూంబింగ్ నిర్వహించిన పోలీసులకు మావోలు తారసపడడంతో 2 మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.